అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. అచ్యుతాపురం కేజీబీవీలో 7వ తరగతి చదువుతున్న మైలపల్లి నవ్య పాము కాటుకు గురై మృతి చెందింది. పాఠశాలలో బాలికను పాము కరవగా తొలుత అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తీసుకువెళ్లి అనంతరం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. అక్కడ బాలిక మృతి చెందింది అని అన్నారు. మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాల గేటు వద్ద ఆందోళన చేపట్టారు. కోండ్ర సోమనాయుడు, అచ్యుతాపురం మండలం సిఐటి మండల కన్వీనర్ని. ఇక్కడ అచ్యుతాపురం మండలంలో కస్తూర్బా పాఠశాలలో ఒక సంఘటన జరిగింది. అక్కడ చూసినట్లయితే అమ్మాయికి విషసర్పం కుట్టి ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది, ప్రైవేట్ హాస్పిటల్కి. ప్రైవేట్ హాస్పిటల్లోనే అక్కడి నుంచి ఎన్టీఆర్ నుంచి కేజీ తీసుకెళ్ళడం వల్ల ఇక్కడ మృతి చెందడం జరిగింది. ఆమెకి ఇక్కడ ఎవరైతే ఉన్నారో కస్తూర్బా పాఠశాలలో ఎవరైతే టీచర్స్ అది మొత్తం మేనేజ్మెంట్ నిర్లక్ష్య కారణంగా ఈ సంఘటన జరిగింది. పక్కన చూసినట్లయితే బీసీ హాస్టల్ గతంలో ఉండేది, అక్కడ తొక్కలతోటి కొట్టుమిట్టాడుతుంది. పక్కన ఇదంతా తొక్కల చెరువు, అలాగని చెరువులోనే ఇక్కడ ఈ భవనం కట్టడంతో గతంలోనే ప్రహార్ గోడ లేనప్పుడు ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు పోరాట ఫలితంగా వచ్చాయి. కానీ ఇప్పుడు పాము వచ్చి కుట్టేయడం అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంటు ఈ విద్యా అక్కడ కస్తూర్బాలో విద్యా కమిటీ ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది. అలాగని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇక్కడ పక్కన ఉన్న చూసినట్లయితే ఇక్కడ చెరువులో ఇక్కడ కట్టడం వల్ల చుట్టుపక్కల తుప్పలతోటి ఉన్నది, పాములతోటి మొత్తం ఇక్కడ ప్రాంతం మొత్తం పాములు అయ్యి వస్తూ ఉన్నాయి. అది ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వం వెంటనే వీళ్ళకి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50 లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చేయాలని చెబుతున్నాం. గతంలో కూడా ఒక అమ్మాయి ఇక్కడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇటువంటి సంఘటన ఈ విద్యాలయంలో జరుగుతుందనేది ఇక్కడ పర్యవేక్షణ అధికారులు ఎంఈఓ కానీ డిఓ కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ లోపం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అప్పటికప్పుడే పర్యవేక్షణ చేయాలి. ఆ విద్యార్థులు నైపుణ్యమైన విద్య అందిస్తున్న తరుణంలో నైపుణ్యమైన సౌకర్యాలు కూడా కల్పించవలసిన అవసరం ప్రభుత్వ అధికారులకు ఉంది. ఈ నిర్లక్ష్య కారణంగా ఇటువంటి సంఘటన జరిగింది. కూటమి ప్రభుత్వం వెంటనే మన లోకేష్ బాబు గారు వెంటనే స్పందించి విద్యాశాఖ మంత్రి కాబట్టి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.